శాడిస్ట్ బావ పార్ట్ 51. సితార రెడీ అయ్యి కిషాంత్కి కాల్ చేయగానే కిషాంత్ సితారని పిక్ చేసుకొని కార్లో స్టార్ట్ అయ్యాడు. సితార కార్ని 2 సెకండ్స్ గమనించి, కొత్త కారా అని అడిగింది. హా బాబీ అని అన్నాడు కిషాంత్. ఇక్కడే ఉంటున్నావా నువ్వు ఇండియాలో అని అడిగింది సితార అనుమానంగా. అనుకుంటున్నా బాబీ, న్యూ సాఫ్ట్వేర్పై వర్క్ చేస్తున్నా విత్ ఫ్రెండ్స్ గ్రూప్ అని చెప్పాడు. వావ్, దేనికి రిలేటెడ్ అని అడిగింది సితార ఎగ్జైట్ అవుతూ. లవ్ అని అన్నాడు కిషాంత్. అర్థం కాలేదు అని అంది సితార. కిషాంత్ చిన్నగా నవ్వి, ఇంకొన్ని మంత్స్లో లాంచ్ అయిపోతున్నాం, మీకే తెలుస్తుంది అని చెప్పాడు నెమ్మదిగా. సితార దగ్గర లవ్కి రిలేటెడ్ మాట్లాడకూడదు అని అతని ఉద్దేశం. సితార ఇంకా రెట్టించలేదు. గుడ్ లక్ అని విష్ చేసింది. థ్యాంక్స్ బాబీ అని ఫార్మల్ స్మైల్ ఇచ్చాడు కిషాంత్. సితార అడ్రస్ చెప్తుంటే కిషాంత్ డ్రైవ్ చేస్తున్నాడు నెమ్మదిగా అభి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో. సితార కొంచెం అనుమానంగా చూస్తూ, నువ్వెప్పుడు ఇంత స్లోగా డ్రైవ్ చేస్తావా అని అడిగింది. నో వదినా, అన్న చెప్పాడు స్లోగా వెళ్ళమని అని చెప్పగానే అభి పేరు విని చిన్నగా నవ్వుకుంది సితార. దారి మధ్యలో ఇంకా ఉండబట్టలేక అడిగాడు కిషాంత్ సితారాని మైరా గురించి. మీ ఫ్రెండ్ అని ఆపాడు. మైరానా అని అడిగింది సితార. యా తనే. ఇస్ షీ ఆల్ రైట్ అని అడిగాడు నార్మల్గా. నిజానికి కిషాంత్ కూడా చూశాడు మైరా సాడ్ ఫేస్తో సితార ఫ్లాట్ నుండి బయటకు వెళ్ళడం. కార్ స్పీడ్ దూసుకెళ్ళాడు. నో కిషాంత్, తను దేనికో బాగా సఫర్ అవుతుంది, నాతో కూడా ఏం చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడు తన దగ్గరికే వెళ్తున్నాం అని చెప్పింది సితార. ఆ రీజన్ వినగానే కిషాంత్ లిప్స్పై స్మైల్ వచ్చి మాయమైంది. మరోసారి మైరాని కలవబోతున్నాను అనే ఆనందమో లేదంటే మైరా పర్మనెంట్ అడ్రస్ తెలిసినందుకో. కానీ విచిత్రంగా సితార మైరా ఫ్లాట్కి కాకుండా వీడియో గేమ్ సెంటర్కి తీసుకువెళ్ళింది. కిషాంత్ కార్ పార్క్ చేసి అక్కడే ఉండిపోతే, టైం పడుతుంది కిషాంత్, లోపలికి రా అని పిలిచింది. ఇట్స్ ఓకే బాబీ, నేను ఇక్కడే వెయిట్ చేస్తా, మీరు వెళ్ళి రండి అని చెప్పాడు గౌరవంగా. ఎండలు బాగున్నాయి కిషాంత్, మళ్ళీ మీ అనే నన్ను తిడతాడు, ఇలానేనా నా తమ్ముడిని ట్రీట్ చేసే పద్ధతి అని, లోపల కూర్చో అని చెప్పింది నవ్వుతూ. ఇంకా అడిగించుకుంటే బాగోదని వెళ్ళాడు కిషాంత్. సితార మైరా ఆఫీస్కి వెళ్తుంటే కిషాంత్ బయటే ఒక కంప్యూటర్ ముందు కూర్చున్నాడు గేమ్స్ ఆడుకుందామని. సితార మైరా క్యాబిన్కి వెళ్ళింది. ఎదురుగా ఉన్న సితారని చూసి కూడా చూడనట్టు తన పని తాను చేసుకుంటుంది మైరా. సితార మైరాకి ఎదురుగా కూర్చొని, ఎందుకేడ్చావు ఇందాక అని అడిగింది. ఆ విషయం నేను మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో అని చెప్పింది మైరా సితార వైపు కనీసం చూడకుండా. అసలు రీజన్ ఏంటో చెప్పు అని అడిగింది సితార. వర్క్లో ఉన్న సితార, డిస్టర్బ్ చేయకు అని విసుక్కుంది మైరా. మైరా తనతో ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి. ముందు షాక్ అయినా వెంటనే తేరుకొని, నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా అని అడిగింది సితార. నథింగ్ టు సే, జస్ట్ గో అవే అని చెప్పింది కోపంగా ఈసారి. మైరా, ఆర్ యూ సీరియస్? నిజంగా వెళ్ళిపోనా? నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని అడిగింది ఆశ్చర్యంగా. మైరా ఏం మాట్లాడలేదు. ఇంతేనా నువ్వు నాకు ఇచ్చే వాల్యూ? ప్రతిదీ షేర్ చేసుకుంటాను కదే నీతో, అలాంటిది నీ సాడ్నెస్కి రీజన్ ఏంటో చెప్పవా నాతో అని అడిగింది ముఖం చిన్నబుచ్చుకొని. ఓ, ప్రతిదీ చెప్తావా నువ్వు నాకు అని అడిగింది మైరా డౌట్గా చూస్తూ. సితార 2 సెకండ్స్ ఆలోచించి, ఇప్పటి వరకు ఏం దాచలేదు, నిన్న నైట్ ఒక గుడ్ న్యూస్ షేర్ చేద్దామని వచ్చాను, కానీ నువ్వు అని చెప్తుండగా, కిషాంత్ నీకు రిలేటివ్ అని నాకెందుకు చెప్పలేదు అని క్వశ్చన్ చేసింది మైరా. ఆఫీస్కి వెళ్ళిన అభి నవ్యాని కలిసి బోర్డు మెంబర్స్తో మాట్లాడుతున్నాడు. నవ్య ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్తో సాటిస్ఫై అయ్యారు బోర్డు మెంబర్స్. ఎట్ ది సేమ్ టైం నవ్యాని పనిష్ చేశారు. సితార తరపున అభి ఉదయ్కి ఇచ్చిన కంపెన్సేషన్ తిరిగి ఇచ్చేయాలని ఉదయ్ ఫ్యామిలీకి ఆర్డర్స్ పంపిస్తా అన్నారు. అలాగే సితార తరపున ఎలాంటి తప్పు లేనందుకు తనని మళ్ళీ జాబ్లో కంటిన్యూ అవ్వమని చెప్పారు అభి రిక్వెస్ట్ చేయకుండానే. అభి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ గుడ్ న్యూస్ సితారతో షేర్ చేసుకుందాం అని మీటింగ్ హాల్ నుండి బయటకు రాగానే ఫోన్ రింగ్ అయింది. సుభాష్ నుండి కాల్ వస్తుంటే ఆన్సర్ చేసి మీట్ మధ్యలో, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాడు కొంచెం గట్టిగా. సార్, నిన్న నైట్ ప్రీతి మేడంకి రోడ్ యాక్సిడెంట్ అయిందంట,
నేను హాస్పిటల్లోనే ఉన్నాను అని చెప్పాడు సుభాష్. గాడ్, ఇస్ షీ ఓకే అని అడిగాడు అభి అప్పటికే ఎలివేటర్లోకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్కి బటన్స్ ప్రెస్ చేస్తూ. సీరియస్ అని అంటున్నారు సార్ అని ఉదయ్ చెప్పగానే ఓకే ఓకే నేను వస్తున్నా, లొకేషన్ షేర్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు. దారిలో ఉండగా సితారాకి కాల్ చేశాడు ప్రీతి గురించి చెప్పడానికి. మైరా అడిగిన ప్రశ్నకి ఏమాత్రం ఆలోచించకుండా ఆ విషయం నాకు కూడా నిన్న మార్నింగ్ తెలిసింది మైరా, అంతవరకు నాకు కూడా తెలీదు అని చెప్పింది సితారా నిజాయితీగా. వాట్? కిషాంత్ అబ్బిగారి తమ్ముడని నీకు తెలీదా? ఎంత విడిపోయినా నీ 10th క్లాస్ వరకు నువ్వు వాళ్ళతోనే కలిసి ఉన్నావని మర్చిపోకు అని చెప్పింది మైరా. ఉఫ్ మైరా, ఇప్పుడు దాంట్లో బూతులు వెతక్కు. కిషాంత్ అభికి బ్లడ్ రిలేషన్ కాదు, అది వేరే కథ అని చెప్తుండగా సితారా ఫోన్ రింగ్ అయింది. అభి చేస్తుంటే కాల్ రిజెక్ట్ చేసింది సితారా. కానీ సెకండ్ థర్డ్ టైం కూడా చేస్తుంటే ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ చేయడు కదా అని అనుకుంటూ కాల్ ఆన్సర్ చేయబోతూ ఆగి వెయిట్, వెంటనే వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళింది. వీడియో గేమ్ ఆడుతున్నప్పటికీ ఓ కంట మైరా క్యాబిన్ వైపు గమనిస్తున్న కిషాంత్కి ఎప్పుడెప్పుడు మైరాతో మాట్లాడాలా అని ఉంది. కానీ సితారా ఉందని ఆగిపోయాడు. ఎప్పుడైతే సితారా బయటకు వచ్చినట్టు కనిపించిందో వెంటనే లేట్ చేయకుండా మైరా క్యాబిన్లోకి వెళ్ళాడు వితౌట్ నాక్ ద డోర్. సడన్గా ఎవరో వచ్చినట్టు అనిపించి తలెత్తి చూసిన మైరాకి కిషాంత్ కనిపించగానే మరోసారి షాక్కి గురైంది. చేస్తున్న పనిని ఆపేసి స్లో మోషన్లో పైకి లేస్తూ నువ్వు అని సాగదీస్తుంటే కిషాంత్ మైరా ముందుకు వచ్చి నిలబడి మార్నింగ్ ఎందుకు ఏడ్చావు అని అడిగాడు. సడన్గా కిషాంత్ అడిగిన ప్రశ్నకి నిన్నటి సంఘటన కళ్ళల్లో మెదిలింది మైరాకి. కిషాంత్కి తను ప్రపోజ్ చేయడం, కిషాంత్ అవమానించి రిజెక్ట్ చేయడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు వస్తుంటే గంట క్రితమే ఆగిన కన్నీళ్ళు మళ్ళీ రెప్పల్ని చేరుతున్నాయి. వాటిని అతి కష్టంగా ఆపుకుంటూ నువ్వెవరు నన్ను అడగడానికి అని అడిగింది కోపంగా. నేనెవరో నీకు నిజంగా తెలీదా అని అడిగాడు కిషాంత్ టేబుల్పై చేతులు వేసి కొంచెం ముందుకి ఒరిగి. మెల్లగా ముందుకు వస్తున్న కిషాంత్ని వియర్డ్గా చూస్తూ తెలీదు కాబట్టి అడుగుతున్నాను అని అంది యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ. ఓ, అయితే స్ట్రేంజర్స్కి ప్రపోజ్ చేసే అలవాటు ముందు నుండే ఉందా అని వెటకారంగా మాట్లాడాడు కిషాంత్. ఎంత వద్దు అనుకున్నా మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ మైరాకు గుర్తు వస్తుంటే ఇరిటేషన్ వచ్చేసి విల్ యూ స్టాప్ దిస్ ట్రాష్ అని అరిచింది గట్టిగా. మైరా అలా అరిచేసరికి ఆత్మాభిమానం దెబ్బతిన్న కిషాంత్ మైరా ముందున్న చైర్లో రాయల్గా కూర్చుంటూ ఓ హలో మిస్ అని అంటూ టేబుల్పై ఉన్న ఫైల్ పైన మైరా నేమ్ చూసి మైరా అని మళ్ళీ చూపులు మైరా వైపుకు మార్చుతూ మిస్ మైరా, యూ ఆర్ ఇన్ రెస్పెక్టబుల్ పొజిషన్, సో మైండ్ యువర్ వర్డ్స్ అండ్ కంట్రోల్ యువర్ మౌత్ అని చెప్పాడు కళ్ళల్లో సీరియస్నెస్ చూపిస్తూ. కిషాంత్ చెప్పాడని కాదు కానీ అలా అరవడం మైరాకి కూడా నచ్చలేదు. కానీ లేటుగా రియలైజ్ అయిందంతే. మైరా, నువ్వు సొసైటీలో ముందుకు రాణించాలనుకుంటే ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు, వాళ్ళని చూసి ఫ్రస్ట్రేట్ అవ్వకు, జస్ట్ బీ కూల్ అని తనను తాను కంట్రోల్ చేసుకుంది. ఎటో ఆలోచిస్తున్న మైరాని చూస్తూ కాలు మీద కాలేసుకొని కూర్చొని రోలింగ్ చైర్లో కొంచెం అటు ఇటుగా తిరుగుతూ నువ్వింకా ఆన్సర్ చెప్పలేదు అని అనగానే కిషాంత్ వైపు చూసింది మైరా. ఎందుకు ఏడ్చావు అని మళ్ళీ అడిగాడు మైరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. మైరా అసహనంతో 2 క్షణాల పాటు కళ్ళు మూసుకొని తెరిచి నన్ ఆఫ్ యూ బిజినెస్ అని అంది రెక్లెస్గా. ఓ, మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది, ఆ కన్నీళ్ళు నా కోసమే అని అడిగాడు ఐబ్రో అప్ చేసి చూస్తూ. హలో మిస్టర్, ప్లీజ్ విల్ యూ స్టే అవే ఫ్రమ్ మీ, నిన్నటి నుండి నేను తీసుకున్న ప్రెజర్ చాలు అని అంది కిషాంత్ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరక్క. యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను డిస్టర్బ్ చేయాలని అనుకోలే, కానీ ఇప్పుడు అనుకుంటున్నా. రేపటి నుండి ఇదే షాప్లో నా వర్క్ కంటిన్యూ చేస్తా, ఎలా ఆపుతావో నేను కూడా చూస్తా, సో బీ రెడీ అని చెప్పి వెనక్కి వెళ్ళబోతూ ఆగి వస్తున్న సితారాని చూసి మళ్ళీ మైరా వైపుకి తిరిగి మైరా ముందుకు చేయి చాచి మై వాచ్ అని అనగానే మైరాకి తను ఆ వాచ్ సితారా ఫ్లాట్ నుండి తనతోనే తీసుకురావడం గుర్తొచ్చి అది తన ఫ్లాట్లో మర్చిపోవడం అన్నీ లైన్గా గుర్తు వస్తుంటే తప్పు చేసినట్టు కళ్ళు మూసుకొని ఓ గాడ్, నేనే వదిలేద్దాం అనుకున్నా, ఆ వాచ్ ఎందుకు నన్ను వదలట్లేదు అని మనసులో అనుకుంటూ కిషాంత్ వైపు చూసి నా దగ్గర లేదు ఇప్పుడు అని అంటుండగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన సితారా అక్కడున్న కిషాంత్ని డౌట్గా చూసి కిషాంత్
మీ అన్న ఫ్రెండ్ ప్రీతికి యాక్సిడెంట్ అయిందంట. రమ్మంటున్నారు మీ అన్న. వెళ్దామా అని అడిగింది. ఓకే బాబీ అని చెప్పి మైరా వైపు చూసి, ఇట్స్ ఓకే మిస్ మైరా. ఎలానో రేపటి నుండి ఇక్కడే వర్క్ చేసుకుంటా కాబట్టి నా వాచ్ నెక్స్ట్ మీట్లో ఇచ్చేయండి అని చెప్పి డెడ్ ఈవిల్ స్మైల్ ఒకటి ఇచ్చి స్టైల్గా నడుచుకుంటూ బయటకు వెళ్తున్న కిషాంత్ని చూస్తూనే ఉండిపోయింది మైరా. ఈ అందగాడికి నేను నచ్చను, నా ప్రపోజల్ నచ్చదు, కానీ నా షాప్ కావాలంట, ఇక్కడే వర్క్ చేసుకుంటాడంట. హౌ క్రూయల్ హీఈస్. ప్రపోజ్ చేశాను కదా, బాగా లోకు అయిపోయినట్టున్నాను, ఎలా ఆపుతావో నేను చూస్తానని సవాల్ విసురుతున్నాడు. అసలు ఎలా వస్తాడో నేను కూడా చూస్తాను. ముందైతే అతని వాచ్ అతనికి ఇచ్చేయాలి, లేదంటే నన్ను ఒక థీఫ్ని చూసినట్టు చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉండగా సితార గట్టిగా పిలిస్తే ఈ లోకంలోకి వచ్చింది. నేను వెళ్తున్నా మైరా, నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పింది. విన్న తర్వాత నాపై అలుగు. అప్పటి వరకు అన్ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఆలోచించి ఏడవకు అని చెప్పి బయటకు వెళ్ళింది. వెళ్తున్న కిషాంత్ మైరాలను చూస్తూ, ఏంటి వీళ్ళు కొంచెం పీస్గా ఉన్న టైంలో నా దగ్గరికి వచ్చి మళ్ళీ అన్ని కెలికేసి వెళ్తున్నారు అని అనుకుంటూ ఫేస్ సీరియస్గా పెట్టుకొని తన వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తుంది మైరా. అభిని అడ్రస్ అడిగి హాస్పిటల్ వైపుగా కొంచెం స్పీడ్గా వెళ్తున్నాడు కిషాంత్. ఇంకా ఉండబట్టలేక అడిగింది సితార, నీకు మైరా ముందే తెలుసా అని. నవ్వాడంతే, సమాధానం ఇవ్వలేదు. సితారాకి కిషాంత్ నవ్వు వెనుకున్న పరమార్థం అర్థం కాక, దాని అర్థం ఏమనుకోవాలి అని అడిగింది. నేను చెప్తే బాగోదనుకుంటా వదినా, మీ ఫ్రెండ్ని అడగండి అని చెప్పాడు నార్మల్గా. కిషాంత్కి చెప్పడం ఇష్టం లేదేమో అనుకొని మౌనంగా ఉండిపోయింది సితార. కానీ మైరా ఏడవడం గుర్తొస్తుంటే దాని గురించి ఆలోచిస్తూ, తెలీదు ఏమైందో కానీ నిన్నటి నుండి ఏడుస్తుంది కిషాంత్, నాపై కూడా కోపంగా ఉంది అని చెప్పింది. ఇట్స్ ఓకే బాబీ, అంతా నార్మల్ అవుతుందిలే, మీరేం వర్రీ కాకండి అని చెప్పాడు ధైర్యం చెప్తున్న రీతిలో. హాస్పిటల్లో స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల ఫుట్పాత్ని గుద్దుకుంది ప్రీతి. తలకి దెబ్బలు బాగా తగలడంతో నైట్ నుండి ఆపరేషన్ థియేటర్లోనే ఉంచారు ప్రీతిని. ప్రీతి సింగిల్ పేరెంట్ అయిన తన తల్లి సుహాసిని ఆపకుండా ఏడుస్తూనే ఉంది. ఆమెను చూసిన అభికి గిల్టీ ఫీల్ వచ్చింది. అప్పటికి తనదేం తప్పు లేకపోయినా. ప్రీతి ఫ్రెండ్ ఒక ఆమెని ఓదారుస్తుంటే అభి సుభాష్తో మాట్లాడుతున్నాడు. డాక్టర్స్ ఏమన్నారు అని. సీరియస్ అంటున్నారు సార్ అని చెప్పగానే అసహనంతో కళ్ళు మూసుకున్నాడు అభి. హోప్ ఫర్ గుడ్ సార్ అని చెప్పగానే సైలెంట్గా ఉండిపోయాడు అభి. అరగంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, ఇక్కడ అభి ఎవరు అని అడిగాడు. అభి పైకి లేచి నేనే అని ఎదురెళ్ళాడు. మిమ్మల్ని చూడాలి అంటున్నారు మిస్ ప్రీతి, ఒకసారి లోపలికి రండి అని పిలవగానే అభి లోపలికి వెళ్ళాడు. ప్రీతి అభిని లవ్ చేస్తున్నట్టు సుహాసినికి ముందే తెలుసు గనక డాక్టర్ వచ్చి అభిని అడిగినా అంత షాక్ అవ్వలేదు ఆమె. కానీ కూతుర్ని చూడాలని కన్నప్రేగు లాగడంతో డోర్ వరకు వెళ్తే నర్సు వద్దని చెప్పి వెనక్కి పంపేసింది. లోపలికి వెళ్ళిన అభిని చూసి నవ్వడానికి ట్రై చేస్తూ, నాకు ట్రీట్మెంట్ వద్దబ్బి, నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను, నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపో, నీ చేతులతో చంపే, సంతోషంగా చచ్చిపోతాను అని చెప్తున్నప్పుడు డాక్టర్స్ అందరూ అభి వైపు అనుమానంగా, కొందరు ఆశ్చర్యంగా చూడటం అభి గమనిస్తూనే ఉన్నాడు. నిజానికి చాలా అవమానంగా అనిపించింది అతనికి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న ప్రీతిని చూసి దగ్గరికి వెళ్ళి కూర్చొని, జస్ట్ బీ కూల్ ప్రీతి, ఫస్ట్ ట్రీట్మెంట్ని యాక్సెప్ట్ చేయి, సిచ్యువేషన్స్ చేజారిపోతే ఎవరేం చేయలేం అని చెప్పాడు ఓవైపు తన మాటలకు వస్తున్న కోపాన్ని అదిమి పెట్టుకుంటూ. నో అభి, ఇప్పుడు నన్ను సేవ్ చేసినా సరే తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోతా, ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ అని అంటుంది అభి చేతుల్ని గట్టిగా పట్టుకొని. గాడ్, డోంట్ బిహేవ్ లైక్ ఎ కిడ్ ప్రీతి, ముందు ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయి అని చెప్పాడు నెమ్మదిగా. నో, ఐ వాంట్ యూ అభి, ఐ ఓన్లీ వాంట్ యూ అని చెప్తుంటే అభికి ఇరిటేషన్ పెరిగిపోతుంది. గట్టిగా కోప్పడి ఏమన్నా అందామంటే బయట సుహాసిని కళ్ళ ముందు మెదిలి మౌనంగా ఉండిపోయాడు. కిషాంత్తో కలిసి లోపలికి వచ్చిన సితార ఆపరేషన్ థియేటర్ బయటనే నుంచొని ఉంది. లోపలికి బయటకు తిరుగుతున్న నర్సు వల్ల డోర్ కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు. ఆ గ్యాప్లో లోపలున్న వాళ్ళ మాటలు అవలీలగా వినిపిస్తుంటే సితార కూడా సైలెంట్గా ఉండిపోయింది. అప్పటి వరకు వాళ్ళ కన్వర్జేషన్ విన్న డాక్టర్ ఇన్వాల్వ్ అవుతూ, తను మిస్ బెంగళూరు మిస్టర్ అభి,
గొంతు చించుకొని చెప్తుందిగా మీరంటే ఇష్టమని. మీకేంటి సమస్య? ఓకే చెప్పొచ్చుగా అని అంటున్న డాక్టర్ వైపు నిప్పులు కురిపించే కళ్ళతో చూశాడు అభి. డాక్టర్ మాటలు వెంటనే ఆగిపోయాయి. కానీ డాక్టర్ ఏమైతే అన్నాడో అతని మాటలు విన్న సితారాకి మైండ్ స్టక్ అయిపోయింది. తన హెల్త్ గురించి ఆలోచించి అభి ప్రీతికి ఓకే చెప్తే అనే ఆలోచన రాగానే సెకండ్ థాట్ చేయకుండా డోర్ ఓపెన్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళి అభి ముందు నిలబడి గట్టిగా హగ్ చేసుకుంది. షాక్ అయి చూస్తున్నారు మిగిలిన వాళ్ళంతా. సితార అక్కడికి ఎలా వచ్చిందో తెలియక. ప్రీతి కూడా షాకింగ్గానే చూస్తుంది. వెంటనే తన కళ్ళల్లో అసూయ అలాంటి పరిస్థితుల్లో కూడా. అభి కూడా సితార చుట్టూ చేతులేసే గ్యాప్లో 5 సెకండ్స్కి అభిని వదిలి కాలి మునివేళ్లతో పైకి లేచి అభి పెదవులపై ముద్దు పెట్టుకుంది. ఊహించని చర్యకు అభి కూడా షాక్ అయ్యాడు ఈసారి. 3 సెకండ్స్కి అభిని వదిలి అభి హ్యాండ్ గట్టిగా హోల్డ్ చేసి అస్సలు ప్రీతి వైపు చూడకుండా డాక్టర్స్ వైపు చూస్తూ యు నో వాట్, షీఈ్ మైన్. ఎలా ఒప్పిస్తారు తనకి ఎస్ చెప్పమని? అభి నా బావ, నాకు కాబోయే భర్త. మధ్యలో ఎవరైనా ఎంటర్ అవ్వాలని చూస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అభిని చూసి వెళ్ళిపోదాం పదా ఇక్కడ నుండి అని చెప్పగానే అభిని రివర్స్లో సితార హ్యాండ్ హోల్డ్ చేసి బయటకు నడిచాడు. ఎమోషనల్గా అభిని తన సొంతం చేసుకోవాలని డాక్టర్స్తో స్క్రిప్ట్ ప్లాన్ చేసిన ప్రీతి ఐడియా మధ్యలోనే రివర్స్ కొట్టేసరికి కోపంతో రగిలిపోతుంది. ఇప్పుడైనా బ్యాండేడ్ వేయమంటారా అని అడిగాడు డాక్టర్. నాకేమైందని బ్యాండేడ్ వేయడానికి? అయినా నిన్ను ఎలా రిక్వెస్ట్ చేయమంటే నువ్వు ఎలా చేసావు? నువ్వు అడిగే దాంట్లో ఆర్డర్ కనిపిస్తుంది, బెగ్గింగ్ లేదు అని విసుగ్గా చెప్పి చేతికున్న ఇంజెక్షన్ సెలైన్ బాటిల్ లాగి పడేసింది. ప్రీతి కోపం చూసి ముఖం చిన్నబుచ్చుకున్నాడు డాక్టర్. బయటకు వచ్చిన అభి సితారాని కారులో కూర్చోబెట్టాడు. వెనకే వచ్చిన కిషాంత్ ఇద్దరిని చూసి బ్రో నేను వెళ్ళిపోతాను, మీరు త్వరగా రండి అని చెప్పాడు. బయట లంచ్ చేద్దాం, మాతో రా అని పిలిచాడు అభి. పనుంది బ్రో, ఫ్రెండ్ని కలవాలి అని చెప్పగానే ఓకే లేట్ నైట్స్ బయట ఉండకు, మామ్ డాడ్ ఉన్నారుగా ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. అలాగే అని సితారాకి కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కిషాంత్. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మూతి ముడుచుకొని కూర్చున్న సితారాని చూసి బుగ్గలు సొట్టపడేలా నవ్వుతూ ఏమైందే ఇంకా కోపంగా ఉన్నావు అని అడిగాడు. ముందు నిన్ను అనాలి అభి, వాళ్ళు బెగ్ చేస్తుంటే నువ్వు సైలెంట్గా ఎలా ఉండిపోయావు? చెప్పాలి కదా నువ్వు నాకు రిజర్వ్డ్ అని అడిగింది అభి భుజంపై గట్టిగా కొడుతూ. అబ్బా ఆ టైంలో గట్టిగా మాట్లాడే ఆప్షన్ కూడా లేదే, అందుకే సైలెంట్గా ఉండిపోయాను. అంత మాత్రాన ఆమెకి ఓకే చెప్పినట్టేనా అని అడిగాడు సీరియస్గా. సమాధానం చెప్పకుండా బయటకు చూస్తుంది సితార. ఓయ్ అని పిలిచాడు సితార భుజంపై రాస్తూ. మాట్లాడకు అని అభి చేయి విసిరింది సితార. మాట్లాడను, కానీ ఇందాక ఇచ్చిన కిస్ చాలా బాగుందే, ఇంకొకటి ఇచ్చావంటే అసలు మాట్లాడే అవసరమే లేకుండా చేస్తాను అని చెప్పగానే అభి వైపు చూసి అభి హార్ట్పై కొడుతూ నువ్వు ఆ కిస్ గురించి మర్చిపో, అది నువ్వు నా వాడివి అని చెప్పడానికి పెట్టాను అంతే అని అంటున్న సితారాని హ్యాండ్ పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు అభి. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.